నటించి వచ్చిన స్పందన చూస్తుంటే అంతా ఇంత కాదు సార్. ఇదేదో ఫస్ట్ రిలీజ్ లాగా ఉంది. కరెక్ట్. అప్పుడు పెద్దవాళ్ళు చూశారు, వాళ్ళ పిల్లలు మా నాన్న ఇంద్ర చాలా బాగుంటుందని చెప్పారు, బట్ ఇంతకంటే బ్రహ్మాండంగా ఉంది ఇంద్ర. వీరశంకర్ రెడ్డి అనగానే ఒక ట్రాలీ చేసాం. వీరశంకర్ రెడ్డి ఆ రికార్డింగ్ అసలు మనకు ఒళ్ళు దళదరిస్తుంది, అట్లా ఉంటుంది. అప్పుడు ఒకే కదాని పీకేస్తే పీక కోస్తా ఎక్స్ట్రాడినరీగా చెప్పారు. అంటే అలాంటి స్పేసెస్ కానీ నువ్వు ఊహించకపోతే అది ఇచ్చేవారు కాదు, ఆ స్పేస్ ఇవ్వకపోతే ఆయన కొట్టేవాడు కాదు, ఈ రోజున మాట్లాడుకునేవాడు కూడా. అట్లా పిల్లలు అప్పుడు మా నాన్నతో మేము సినిమా చూసాం, ఇప్పుడు మా పిల్లలతో మేము సినిమా చూస్తున్నాం. ఎవరో అన్నారు, నువ్వు ఇదివరకు నాన్న వాళ్ళ పర్మిషన్ తీసుకుని అమ్మ నాన్న పర్మిషన్ తీసుకుని వెళ్ళామండి, ఈ రోజున అమ్మ నాన్నలు పోయి మా పిల్లలు తీసుకుని వెళ్తాం నువ్వు అని. ఒక చిన్న పిల్లలు అయితే సినిమా చూడలేదంట, వాళ్ళ నాన్న వేసే డ్యాన్స్ చూస్తున్నారు థియేటర్లో. ఇది నాన్నకి ఏం పోయేగానే వచ్చిందమ్మా ఇలా డ్యాన్స్ చేస్తాడు, మోకాళ్ళు వంగట్లేదు, దాయి దాయి దమ్మకి వీర స్టెప్ ఏంటో చెప్పేసి. సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఆ ఒక స్టెప్ ఒక ఎత్తు అనుకునేవాడిని. వర్షం పాట, వర్షం ప్రతి క్లాసులోనూ ప్రతి ఒక్కడు నిన్న సీసాలు పట్టుకెళ్ళారు, వర్షం పడతారు థియేటర్లో సార్. తడిపి వస్తారా? ముఖ్యంగా ఆ జడతో నా మనసు జడ జడ లేదు అనే ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఆ మూమెంట్ చేస్తూ జడతో నా మనసు లాగేసిందా. కాదు మరి జడ మల్లె పువ్వులు అని కుదరదా? సో మీరు రాసిన దానికి జస్టిఫికేషన్ ఇవ్వాలంటే నేను ఆసుగా హీరో పాడేశాడు, జడ టచ్ చేద్దామంటే జడలేదు అక్కడ. ఫన్ తోటి మీరు తప్పుని సరిదిద్దారు. టెంపో అది నాకు మరీ అన్న బంబంబోలే సాంగ్లో నేను నిన్న ఎక్కడ ఇంటర్వ్యూలో చెప్తాను, నేను కూడా చిన్న డ్యాన్స్ మూమెంట్ డాన్స్ చేశాడా? ఏంటంటే అన్న, మీరు టీ షర్టు ఈ మధ్యలో పెట్టుకొని ఇలా ఇలా పెట్టుకొని ఇలా ఇలా